Hey, hello friends and family members. వెల్కమ్ టు లోకేష్ డైరంగుల యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, తల్లికి వందనం పథకం గురించి చాలా పెద్ద అప్డేట్ వచ్చింది. అదేమిటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, చాలామంది లబ్ధిదారుల ఖాతాలలో డబ్బు మళ్ళీ జమ అవుతున్నాయి. కానీ కొందరు మాకు మాత్రం ఇంకా డబ్బులు పడలేదు, ఇప్పుడు ఏం చేయాలి అని సందేహపడుతున్నారు. మీరు కూడా అలాంటి వారిలో ఒకరైతే ఈ వీడియోను చివరి వరకు అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే ఈ ఒక్క వీడియోలో మీకు డబ్బులు రాకపోవడానికి గల కారణాలు, కనిపిస్తున్న స్టేటస్ల అసలు అర్థం, వాటి పరిష్కారాలు, అలాగే ఆర్టీఈ పేమెంట్ మరియు స్కాలర్షిప్ వివరాలు పూర్తిగా చెప్పబోతున్నాను. ముందుగా ఒక ముఖ్యమైన అప్డేట్. ఫ్రెండ్స్, ప్రస్తుతం చాలామంది అనర్హుల ఖాతాల్లో విడతల వారీగా డబ్బులు జమ అవుతున్నాయి. కాబట్టి ముందుగా మీ బ్యాంక్ అకౌంట్, ఎస్ఎంఎస్ లేదా సంబంధిత స్టేటస్ను ఒక్కసారి చెక్ చేసుకోండి. ఒకవేళ ఇంకా డబ్బు రాకపోయినా వెంటనే నిరాశ చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రభుత్వం ఇంకా అనర్హుల వివరాలను పరిశీలిస్తూ సమస్య ఉన్న కేసులపై వెరిఫై చేస్తుంది. ఇప్పుడు మీకు కనిపిస్తున్న ముఖ్యమైన స్టేటస్ల అర్థం ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. ఫస్ట్ వన్, నాట్ ఇన్ టీవీ డేటా లిస్ట్. ఈ స్టేటస్ చాలామందికి కనిపిస్తోంది. దీని అర్థం ఏమిటంటే మీ విద్యార్థి వివరాలు ప్రభుత్వ టీవీ డేటా సెట్లో ఇంకా అందుబాటులో లేవు లేదా సరిగా సింక్ కాలేదు అని అర్థం. దీనికి ఏం చేయాలంటే మీరు మీ స్కూళ్ళల్లో లేదా కాలేజీలలో వివరాలు సరిగ్గా నమోదయ్యాయో లేదో చెక్ చేయించండి. అవసరమైతే సంబంధిత అధికారుల ద్వారా గ్రీవెన్స్ని నమోదు చేయండి. రెండవది, అండర్ వెరిఫికేషన్. ఫ్రెండ్స్, ఈ స్టేటస్ వచ్చిన వారు భయపడాల్సిన అవసరం లేదు. దీనికి అర్థం మీ వివరాలు ప్రస్తుతం వెరిఫికేషన్లో ఉన్నాయి అని. ఏం చేయాలి? ఎలాంటి మార్పులు చేయకుండా కొంత సమయం వేచి ఉండండి. వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత స్టేటస్ మారే అవకాశం ఉంటుంది. థర్డ్ వన్, డిఫరెంట్ హౌస్ హోల్డ్ మ్యాపింగ్. హెచ్హెచ్ అంటే హౌస్ హోల్డ్ మ్యాపింగ్. అంటే తల్లి మరియు విద్యార్థి ఒకే కుటుంబంలో లేరని సిస్టమ్ చూపిస్తోంది. దానికి మీరేం చేయాలంటే గ్రామ లేదా వార్డు సచివాలయాల్లో హౌస్ హోల్డ్ వివరాలను సరిచేయించాలి. నాలుగవది, రైస్ కార్డ్ ఇష్యూ. ఫ్రెండ్స్, ఈ స్టేటస్ వస్తే రేషన్ కార్డు వివరాలలో సమస్య ఉందని అర్థం. దీనికి ఏం చేయాలంటే రైస్ కార్డు వివరాలను వెరిఫై చేయండి. అవసరమైతే గ్రీవెన్స్ను నమోదు చేయించండి. ఐదవది, డేటా రాంగ్. ఫ్రెండ్స్, ఈ స్టేటస్ అంటే విద్యార్థి లేదా తల్లి వివరాలలో తప్పులు ఉన్నాయి. ఉదాహరణకు ఆధార్ నంబర్, పేరు, పుట్టిన తేదీ, ఇతర వ్యక్తిగత వివరాలు. దీనికి ఏం చేయాలంటే స్కూల్ హెడ్ మాస్టర్ లేదా ప్రిన్సిపల్ ద్వారా వారి లాగిన్లో వివరాలను సరిచేయించాలి. డబ్బులు ఆగిపోవడానికి మరికొన్ని ముఖ్యమైన కారణాలు. చాలామందికి ఈ కారణాల వల్ల కూడా చెల్లింపులు నిలిచిపోయాయి. కరెంటు బిల్ సంబంధిత అనర్హత సమస్య, ప్రభుత్వ ఉద్యోగిగా నమోదు కావడం, ఇన్కమ్ ట్యాక్స్ చెల్లింపుదారులుగా చూపించడం, 4-వీలర్ వివరాలు నమోదై ఉండడం, ఇతర డేటా మిస్మ్యాచ్ సమస్యలు. ఈ సమస్యల్లో ఏదైనా తప్పుగా నమోదై ఉంటే సంబంధిత ఆధారాలతో గ్రీవెన్స్ను నమోదు చేయించాలి. గ్రీవెన్స్ ఎలా నమోదు చేయాలి? మీకు అర్హత ఉన్నా డబ్బు రాకపోతే ముందుగా ఈ పనులు చేయండి. స్కూల్కి వెళ్ళి ఎన్రోల్మెంట్ ఐడి లేదా స్టూడెంట్ ఐడి తీసుకోండి. తర్వాత ఈ వివరాలు చెక్ చేయించండి. విద్యార్థి వివరాలు సరిగ్గా ఉన్నాయా? ఎన్రోల్మెంట్ ఐడి యాక్టివ్గా ఉందా? ఆధార్ వివరాలు సరైనవేనా? స్కూల్లో రికార్డులు ఎలాంటి తప్పులైనా ఉన్నాయా? అన్నీ సరిగ్గా సరిచూసుకొని సమస్య ఉంటే గ్రామ లేదా వార్డు సచివాలయాల్లో గ్రీవెన్స్ నమోదు చేయండి. ఆర్టీఈ పేమెంట్ వివరాలు. ఆర్టీఈ కింద చదువుతున్న విద్యార్థులకు పేరెంట్ అకౌంట్లో 1,500, స్కూళ్లకు 11,500 ప్రభుత్వం చెల్లించే సహాయం ఉంటుంది. స్కాలర్షిప్ వివరాలు. ప్రీ మ్యాట్రిక్ 9వ తరగతి లేదా 10వ తరగతి డే స్కాలర్స్ 10,500 విడుదల, 2,001 పెండింగ్. హాస్టలర్స్ 8,800 విడుదల, 4,200 పెండింగ్. పోస్ట్ ప్రైమరీ ఇంటర్మీడియట్ డే స్కాలర్స్ హాస్టల్స్
5,500 విడుదల, 7,800 పెండింగ్. రెండో విడత గురించి చాలామంది అడుగుతున్నారు. రెండో విడత డబ్బులు ఎవరికి వస్తాయి అని. ప్రస్తుతం ప్రభుత్వం అర్హత ఉన్నవారి వివరాలు, అలాగే గ్రీవెన్స్ ద్వారా సరిచేసిన కేసులను పరిశీలిస్తోంది. అర్హత నిర్ధారణ తర్వాత తదుపరి చెల్లింపులు జరిగే అవకాశం ఉంటుంది. అలాగే కొత్తగా మొదటి తరగతి లేదా ఇంటర్మీడియట్లో చేరిన విద్యార్థులు తమ వివరాలు స్కూల్లో సరిగ్గా నమోదయ్యాయో లేదో తప్పకుండా చెక్ చేయించుకో. చివరిగా ఒక ముఖ్యమైన విషయం ఫ్రెండ్స్, మీకు ఏ స్టేటస్ కనిపించినా భయపడకండి. ముందుగా సమస్య ఏమిటో తెలుసుకోండి. ఆ తర్వాత సరైన చోట వివరాలను సరిచేయండి. అవసరమైతే గ్రీవెన్స్ని నమోదు చేయండి. అలా చేస్తే చాలా సందర్భాల్లో సమస్య పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపించి ఉంటే ఒక లైక్ చేయండి. మీలాంటి అవసరమైన వారికి తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి ప్రభుత్వ పథకాల తాజా అప్డేట్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు ఇంకా ఏదైనా సందేహం ఉంటే కామెంట్ చేయండి. నేను మీ ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ధన్యవాదాలు ఫ్రెండ్స్. మరొక ముఖ్యమైన అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. ఫ్రెండ్స్, వీడియో రీచ్ చాలా బాగుంది. చాలామంది వ్యూయర్స్ వీడియోని చూస్తున్నారు, కానీ చూస్తున్న వారిలో 1% కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ఫ్రెండ్స్, దయచేసి మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు మరింత బూస్టప్గా ఉంటుంది. మాకు మీరు చేసే అతిపెద్ద సహాయం అదే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. I love India. I love Indian Army. Jai Hind.